నేను నా దగ్గరికి వచ్చినటువంటి వాడు మంచివాడా చెడ్డవాడా అని చూడడం, నా దగ్గరికి వచ్చి శరణాగతి చేస్తే చాలు. ఎంత పాపాత్ముడైనా వచ్చి నా కాళ్ళ దగ్గర పడ్డాడు కాబట్టి స్వీకరించేస్తాను. కాబట్టి గతంలో ఒకానొక పక్షి, ఒక పావురం తన భార్యని చంపినవాడు చెట్టు కిందకు వస్తే రక్షించిందయా అని ఆయన ఒక కథ చెప్పారు. వెనకటికి ఒక పావురం తన భార్య అయిన ఆడపావురంతో కలిసి గూట్లో కాపరం చేస్తోంది. అటుగా ఒక బోయవాడు వచ్చాడు. వచ్చి సంతోషంగా ఉన్నటువంటి ఆ మగపావురం ఆడపావురాన్ని చూసి ఆడపావురం మీదకి బాణం విడిచిపెట్టాడు. బాణపు దెబ్బకి గిరగిరా తిరిగి కింద పడి పావురం మరణించింది. మగపావురం చూస్తుండగా ఆడపావురం యొక్క రెక్కలు పీకేసి కంట నులిమేసి కాల్చి దాని మాంసం తిని బోయవాడు వెళ్ళిపోయాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత అదే బోయవాడు ఒక రోజు రాత్రి వరకు హోరున వాన పడుతుంటే ఆహారం దొరక్క వెతుక్కుంటూ ఒకనాడు తాను పావురాన్ని చంపినటువంటి చెట్టు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఇక నడవలేక చెట్టు కింద కూలబడిపోయాడు. పైన ఉన్న మగపక్షి చూసింది. చూసి ఎక్కడికో వెళ్ళి 2 ఎండు చితుకులు తెచ్చి అగ్నిహోత్రం రగల్చి వాడికి వేడి కల్పించింది. ఆయన స్పృహను పొంది లేచాడు. లేచిన తర్వాత ఆకలితో ఉన్నాడు. అన్నం పెట్టడానికి ఆయనకి ఏమైనా తేవడానికి పక్షికి అవకాశం లేదు. అందుకని ఆ పక్షి తానే అగ్నిహోత్రంలో పడిపోయింది. పడిపోతే ఆ మాంసాన్ని బోయవాడు తిని బ్రతికాడు. తాను ఉన్న చెట్టు కిందకొచ్చి పడిపోయినంత మాత్రం చేత ఒక నోరు లేని పక్షి అంత ఉపకారం చేసింది. ఛాత్రము కలిగినటువంటి క్షత్రియ వంశంలో పుట్టి దశరథ మహారాజు గారి కొడుకునై ఇంత చదువుకుని ఇన్ని అస్త్రశస్త్రములు తెలుసుకుని నన్ను శరణాగతి చేసి ఒక రాక్షసుడు వచ్చి పైన నిలబడితే యుక్తాయుక్త విచారణ చేసి నేను స్వీకరించకపోతే అంతకన్నా దోషం ఉంటుందా లోకంలో? వెనకటికి మహర్షి ఒక మాట చెప్పారు. శరణాగతి చేసినటువంటి వాణ్ణి స్వీకరించని వాడు ఎవరుంటాడో అటువంటి వాడికి ఐశ్వర్యము తొలగిపోవడమే కాకుండా ఆ శరణాగతి చేసిన వాణ్ణి స్వీకరించకపోవడం వల్ల వాడికి కలిగినటువంటి దుఃఖము చేత పాపములన్నీ సంక్రమిస్తాయని. కాబట్టి నా దగ్గరికి వచ్చినటువంటి వాడు మనుష్యుడే కావక్కర్లేదు. నేనే తెలుసుకుంటే నా కాలి బొటనవేలితో చంపేస్తాను ఈ లోకంలో ఉన్న రాక్షసుల్ని పిశాచాల్ని. విభీషణుడు ఒక పెద్ద లెక్క కాదు, రావణుడు ఒక పెద్ద లెక్క కాదు. ఎంత పాపము చేసిన వాడైనా ఒక్కసారి త్రికరణ శుద్ధిగా నా దగ్గరకొచ్చి పడి రామా నేను నీవాడను అని అన్నాడా, ఇక నేను వాడి చెయ్యి విడిచిపెట్టను, కాపాడి తీరుతాను, ఇది నా ప్రతిజ్ఞ అన్నారు.